హాయ్ అండి. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ చాలా టెన్షన్గా సాగింది. జోష్న తాగి డ్రైవ్ చేసి ప్రమాదం చేసి కొంతమందికి గాయాలు చేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మార్నింగ్ పోలీసులు వచ్చి జోష్న కారును గమనిస్తూ ఉంటారు. పారిజాతం బంటుగాడు భయపడుతూ ఉంటారు. పోలీసులు ఈ కారు ఎవరిది అని జోష్న తండ్రిని అడుగుతారు. మా అమ్మాయిదే అని దశరథ్ చెప్పడంతో ఆమెను ఒకసారి పిలవండి అని అంటాడు ఎస్ఐ. అప్పుడు పారిజాతం ఎలా అంటుందంటే, ఎస్ఐ గారు కారు నడిపింది బంటు, రాత్రి మా మనవరాలు మాతోనే ఉంది అని అంటుంది. ఇంతలో దీప సీన్లోకి వచ్చింది. బంటు కారు నడపడం ఏంటి, రాత్రి కారు తీసుకొని వచ్చింది జోష్న కదా అని అంటుంది. పారిజాతం నిన్నెవ్వరు అడిగారని నోరు మూయి అని అంటుంది. ఎస్ఐ దీపను అడగడంతో రాత్రి 12 దాటింది, కారు తీసుకొని వచ్చింది జోష్న, బాగా తాగి ఉంది, సరిగా నడవలేకపోతుంది కూడా అని చెప్తుంది పోలీసులతోటి. జోష్నను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జోష్న అరెస్టుకు కారణం దీప అని తెలుసుకున్న పారిజాతం కోపంతో రగిలిపోతుంది. దీపపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ ఎపిసోడ్లో దీప పాత్ర చాలా విమర్శలకు గురైంది. చాలామంది జోష్నను అరెస్ట్ చేయడం సరైన పని కాదని అభిప్రాయపడ్డారు. జోష్న జైల్లో ఉందని కార్తీక్, దశరథ్ జోష్నను విడిపించడానికి ప్రయత్నిస్తారు. జోష్న జైల్లోనే ఉండి ఏడుస్తూ ఉంది. పారిజాతం దీపపై చాలా కోపంగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. జోష్న జైల్లో ఏం జరుగుతుంది, పారిజాతం దీపపై ఎలా పగ తీర్చుకుంటుంది, కార్తీక్ జోష్నను ఈ కష్టాల నుండి బయటపడేలా చేస్తాడా? మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? అయితే కమెంట్ బాక్స్లో పెట్టండి.